మొట్టమొదటిగా ఈరోజు కాశీనాయన గుడికి వస్తే నాయన భక్తులందరికీ ధన్యవాదాలు. చిన్న పిలుపు మేరకు ఇక్కడ వచ్చిన కమిటీ సభ్యులు, అనేక ప్రాంతాలు జిల్లాల వారీగా వచ్చిన భక్తులు మరియు పెద్దవాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ గుడి గుట్టినాయించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడానికి కోసం, సలహాలు సూచనలు తీసుకోవడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరి సలహాలు సూచనల మేరకు, వాళ్ళ మనోభావాల మేరకు ఇక్కడ గుడిని ఎట్లా సంరక్షించుకోవాలా కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర పెద్దలు, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇక్కడ భక్తులు గతంలో ఫైల్ పెట్టితాం, ఇక్కడ ఇవి ఫారెస్ట్ ల్యాండ్స్ రావడం, నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్ రిజర్వ్లో రావడం అనేది 2022లో జరిగింది. కానీ మేము వీళ్ళందరికీ దృష్టికి తీసుకెళ్లేది ఏంటంటే, గుడి ముందు వచ్చింది, ఈ కన్జర్వేషన్ని మళ్ళీ మీరు ఒకసారి పునరుద్ధరించాలా. ఈ ఫైల్ని ఇక్కడున్న గుడి ప్రాంతాల్లో నరసింహస్వామి గుడి గెజెట్లో ఉంది, దాదాపు వందల సంవత్సరాల నుంచి ఉంది. అందుకే మీరందరూ ఆలోచించాలా. ఎందుకంటే అనేక విధాలుగా ఫైల్ ముందుకెళ్ళినప్పుడు ఇక్కడున్న ఆఫీసర్స్ కానీ వాళ్ళు కానీ మార్పులు జరిగింటాయి. వాళ్ళ దృష్టికి మేము ఇందాకే నేను చెప్పాను, పుంగనూరులో నరసింహస్వామి బోయకొండ గంగమ్మ తల్లి గుడి గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది, మరియు పెనుగొండలో కూడా ఒక గుడి ఇవ్వడం జరిగింది. ఇక్కడ నరసింహస్వామి ముందు ఆలయం ఉంది కాబట్టి ఆ పరిసరాలు కాదు, దాన్ని ఆనుకొని ఆమటి దూరం, రాయి దూరంలోనే ఆనుకొని కట్టడం అన్న కాశిరెడ్డి తాత గుడి కూడా ఈ ప్రాంతాల రాష్ట్రంలో ఉన్న మనోభావాల కోసం గురించి రాష్ట్రం మరియు కేంద్రం ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిగణనలో తీసుకొని మా అందరిది ఈ గుడి మళ్ళీ స్టార్ట్ అవుతుందని మేమందరం సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దీంట్లో ఈ భక్తులతో పాటు పాత్రికేయుల మిత్రులు అందరూ కోరుకోవడం ఒకటే, ఈరోజు జ్యోతిషేత్రానికి ఎంతోమంది వస్తారు. వాళ్ళ ఇబ్బందుల కోసమన్నా ఇక్కడ జరిగే విధి విధానాలు మీ అందరూ గతంలో పూర్వం మేము కూడా చిన్నపిల్లల అందరూ పెద్దవాళ్ళ నుంచి ఒపీనియన్ తీసుకొని ఇదంతా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ వీళ్ళకి. ఎందుకంటే భక్తులు ఇవన్నీ మీరు చూస్తే తిరుమల గుడి ఉంది, అన్ని గుళ్ళు ఉన్నాయి, ఈ టైగర్ రిజర్వ్ అన్ని దగ్గర ఉంది, శ్రీశైలంలో ఉంది, ఇది ఉంది, అక్కడ ఊర్లు ఉన్నాయి. వాటినన్నిటినీ వాళ్ళు డీనోటిఫై చేశారు. వాళ్ళందరూ ఏం చేశారు, దీన్ని అక్కడ ఉన్న ప్రాంతాన్ని కానీ విలేజెస్ కానీ క్లస్టర్గా కానీ వీటిని నోటిఫై చేసి అక్కడ వాళ్ళు ఎండేంజర్గా వాళ్ళు చేసుకున్నారు. కాబట్టి వాటికి కావాల్సిన ఫార్మాట్ ఆఫ్ ప్లానింగ్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే దీన్ని ఎట్లా కాపాడాలనేసి అనుకొని గుడిగాన్ని నిలబెడితే తర్వాత ఫార్మలైజ్డ్ ప్లాన్గా చేసుకొని మిగతా భక్తులకు కానీ మరియు ఫారెస్ట్లో ఉన్న ఈ యానిమల్స్ కానీ టైగర్ కానీ రిజర్వ్ కన్జర్వేషన్ చేయొచ్చని మీ అందరికీ కోరుతున్నాం. మేమందరం ప్రభుత్వం కానీ యంత్రాంగానికి వ్యతిరేకం కాదు, భక్తులు ఇద్దరికి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని ఇక్కడ సిబ్బంది అందరినీ కోరుతున్నాం. త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. త్వరలో మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ప్రజా అభిప్రాయం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రజా అభిప్రాయం అంతా తీసుకెళ్ళి రాష్ట్రం మరియు ఢిల్లీ పెద్దలకి, ఇక్కడున్న మంత్రివర్గం కానీ వాళ్ళందరి కమిటీకి కానీ ఇది ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అందుకే మీ అందరికీ ఇక్కడ సహకరించిన వీళ్ళందరి సహకారంతో నాయన ఇక్కడ వెలిసిన సంతోషంగా మనందరం ఈ ప్రాంతానికి నిలబెట్టుకుంటామని అందరికీ తెలియజేయడం జరుగుతుంది.